పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా స్నాక్స్ అడుగుతారు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా అయిపోయే ఎగ్ బజ్జీలు ఒక్కసారి చేసి పెట్టండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక 5 గుడ్లను తీసుకొని, ఉప్పు వేసిన వాటర్‌లో వేసి ఉడకబెట్టుకొని, దానిపైన ఉన్న పెంకు మొత్తం తీసి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు లోపల ఉన్న పచ్చసొన బయటకి రాకుండా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక కప్పుడు వరకు శనగపిండి వేసి, ఇందులో రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని ఇందులోనే తగినంత వాటర్ వేసుకొని బ్యాటర్‌ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా కట్ చేసుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా ముంచుకుంటూ ఆయిల్‌లో వేసుకొని వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటన్నిటిని బయటకి తీసుకుంటే వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి ఎగ్ బజ్జీలు అయితే రెడీ. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.